బెట్టింగ్ యాప్స్ లో మనీ లాండరింగ్ త్వరలో సెలబ్రిటీలు యూట్యూబర్లకు ఈడీ సమన్లు పంజాగుట్ట మియాపూర్ పిఎస్లలో నమోదైనటువంటి కేసుల ఆధారంగా దర్యాప్తు ఇక తీగలు ఆగుతా ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి వస్తా ఉన్నారు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సీరియస్ గా తీసుకొని సో ఏం జరిగింది అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎవరెవరు మొదటి నుంచి ప్రమోట్ చేసిండ్రు, దీంట్లో అసలు సినీ ప్రముఖులు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యిండ్రు, ఏం జరిగింది, ఎప్పటివరకు ఏ యాప్లను వీళ్ళు ప్రమోట్ చేసిండ్రు, దానివల్ల ఎంత నష్టం వచ్చింది, ఎంత పెట్టిండ్రు పైసలు, ఎంతమంది పోగొట్టుకున్నారు అనేది ప్రతిదీ కూడా ఇస్తా ఉన్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ రెండు కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మియాపూర్ పిఎస్ లో నమోదైన కేసులో నిందితులుగా పేర్కొన్న రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మందికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. మాకు ఇంతవరకు ఏం నోటీసులు రాలేదండి, ఎందుకు మా పేరు బదనాం చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో అన్నారు కదా. ఇక వస్తుంది చూడండి నోటీసులు రెడీ అవుతున్నాయి, మీకు ఇస్తారు. సమాధానం చెప్పండి, ఏం సమాధానం చెప్తారు, సమాధానం చెప్పండి. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులకు సమకూరుతున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన 19 యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ల వివరాలను సేకరిస్తా ఉన్నాడు. ఇక చూడండి ఈ దరిద్రపు మొత్తం ఈ సింబల్, అన్ని సింబల్, ఇది స్పిన్ అంట, రమ్మి, ఏమేమో గేమ్లు. ఇగో బెట్టింగ్, ఇగో మరో యువకుడు బలి, నిన్న మేడ్చల్లో చచ్చిపోయిండు, రైలు కింద కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎల్లో ₹1,00,000 వరకు నష్టం, సూసైడ్ కు ముందు ఫ్రెండ్స్ కు లొకేషన్ షేర్. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన. గుండ్లపోచంపల్లిలో అబ్బాయి చచ్చిపోయిండు, నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎన్ని లక్షలు, ఎన్ని మారుతున్నాయి అసలు ఐపీఎల్ వల్ల, ఎంత బెట్టింగ్లు, ఎందుకు ఇంత వ్యసనానికి బానిస అవుతా ఉందో అర్థమైతలేదు. ఈజీగా మనీ సంపాదిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఒక్కలేడు సంపాదించినోడు, ఒక్కడు కాక ఒక్కలేడు. 80 లక్షలు పోగొట్టుకున్నాడు. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉంటే వాడి గుండెట్టొచ్చిందో మరి వాడి ధైర్యం ఏందో, వాడికి ఎవడు అప్పిచ్చిండో తెలియదు కానీ ఒక 1000-2000 ఏడన్నా పోతేనే ఆ వారం అంతా మనం బాధపడతాం. 80 లక్షలు అటు వాడు డేరుకు కూర్చొని వచ్చి మరి చెప్తుండే, నేను ఇట్లా చేసిన అట్లా చేసిన. 100 మంది దగ్గర అప్పు చేసిండట, 100 మంది దగ్గర అప్పు చేసిండు. ఇక చూడండి, ఏడేమో 2 లక్షలు అప్పు చేసి ఈ పిల్లోడు చచ్చిపోయిండు. ఐపీఎల్లో ₹1,00,000, బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు, ₹1,00,000 వరకు నష్టపోవడం. ఇగో ఎప్పటిదాకా దాదాపుగా మే మధ్యలో దాకున్నట్టుంది ఐపీఎల్ మ్యాచ్, దాదాపు 74 మ్యాచ్లు ఉన్నాయి. ఇక రోజు కూడా చూడాలి మనం ఇలాంటిది ఒకటి, కనపడినాయి వెనక చాలా ఉంటాయి. ఇలాంటిది రోజుకొక కథ. ఈ ఎక్కువైపోతాయి. ఈ మార్చి, ఏప్రిల్, మే నెల వచ్చిందనంటే ఓ పక్క ఎగ్జామ్స్. పొద్దుగాలే ఒక న్యూస్ వచ్చింది, అమ్మాయి అట నిన్న 10th ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసింది. మరి రాసిందా రాయలేదా, కనీసం రిజల్ట్ వచ్చేదాకా నాగాల, అది కూడా లేదు. ఏమంతటా ఏమే ఫీల్ అయిపోయి గంతే బాజాప్తా చెప్తాం, ఫీల్ అయిపోయి రాయలేదని చెప్పి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినామని చెప్పి, డిగ్రీ ఫెయిల్ అయిపోయినామని చెప్పి, ఏమైతుందో ఫెయిల్ అయితే కోకొల్లల మంది ఉన్నారు. ఇవాళ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేటోళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు. దేనికి చచ్చిపోవడం? ఈయన బెట్టింగ్ లేసి ₹1,00,000 వరకు నష్టపోవడంతో ఫ్రెండ్స్ కు లొకేషన్ షేర్ చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలో మంగళవారం జరిగింది. ఇగో ఇక్కడ ఈ లింక్ అనమాట. వీళ్ళంతా యాక్టర్లంతా కూడా ప్రమోట్ చేసి, యూట్యూబర్లు ప్రమోట్ చేసి, ఇది ఇట్లే వచ్చింది, యాడ్కెల్లో వచ్చింది, దేశ విదేశాల సాంప్రదాయం. ఈడ వీళ్ళంతా కూడా మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్ అంతా కూడా ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు అనమాట, పిచ్చికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ అభిమాని ఎవడైతే ఉన్నాడో ఖచ్చితంగా నేను చెప్తున్నా బాగా చెప్తా, మీరు వేసేయండి అంటే కథ వేసేస్తారు. 5,000 పెడితే 15,000, 2 3 ₹1 రాదు. ₹1 అంటే ₹1 కూడా రాదు. ఎంజాయ్ చేయాల్సినటువంటి ఐపీఎల్ని సరదాగా ఇగో ఇట్లా ప్రాణాలు బలి కొట్టుకుంటా ఉన్నారు. ఏపీలో అనకాపల్లి జిల్లా జోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ 25 ఏళ్ల కింద బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. కుటుంబంతో కలిసి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు. రమణ కొడుకు సోమేష్ 29 దేవరాంజల్ పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడిన సోమేష్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ₹1,00,000 వరకు పోగొట్టుకొని చనిపోయినట.
అన్ని పేపర్లలో సోషల్ మీడియాలో మొత్తం ఇదే బెట్టింగ్ 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 బెట్టింగ్, ఇది ఒక పెద్ద భూతం అయిపోయింది. ఓ పక్క బెట్టింగ్, ఓ పక్క సైబరు, ఏం అర్థం కావట్లేదు. ఎక్కడికెక్కడికి వెళ్ళి ఫోన్ కూడా దయచేసి ఏడు వరకు వాడాలో ఆడి వరకే వాడండి. ఏ యాప్ వాడాలి, ఏ యాప్ వాడకూడదు, ఎంతవరకు యూజ్ చేయాలి, ఏ లింకులు యూజ్ చేయాలి, దయచేసి బెట్టింగ్ మాత్రానికి ఒక్కడు కూడా లేడండి బాబు. పైసలు పోగొట్టుకున్నలే తప్ప వచ్చిన లేరు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి బెట్టింగ్లు అయితే పెట్టకండి. ఇక ఏదైతే దీంట్లో బెట్టింగ్ యాప్స్ లో మనీ లాండరింగ్ జరిగిందో, సెలబ్రిటీలు యూట్యూబర్లు ఎవరెవరైతే ఉన్నారో ఈడీ క్లియర్ గా ఫోకస్ అయితే పెట్టింది. అలా బెండ్ తీయబోతా ఉన్నారు. సో ఇదంతా ఫేకు, వీళ్ళంతా మోసగాలు, వీళ్ళంతా మోసాలు చేస్తా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక్క రూపాయి కూడా రాదు అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే హెచ్చరిస్తా ఉన్నాయి. బెట్టింగ్ పెట్టకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అని చెప్పేసి మనం యువకులందరినీ కూడా కోరుతా ఉన్నాం.